పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్‌లో నువ్వా? నేనా? అనే విధంగా ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ప్రధానంగా చూసుకుంటే మనం ఎప్పటికప్పుడు పిఠాపురంలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా న్యూస్ 18 టీమ్ నెట్‌వర్క్ అంతా కూడా ఉన్న విషయాన్ని వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే ప్రయత్నం 18 టీమ్ అంతా కూడా చేసిందని చెప్పుకోవచ్చు. రాత్రి 12 గంటల వరకు ఉన్న అప్డేట్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరలా ఉదయాన్నే పిఠాపురం నియోజకవర్గంలో ఏ విధంగా నమోదైంది, ఏంటి పరిస్థితులన్నీ కూడా ఉదయాన్నే మళ్ళీ లైవ్‌లోకొచ్చి పిఠాపురం ప్రాంతంలో ఉన్న పరిస్థితులను కూడా ప్రజలకు ఉన్నదున్నట్లుగా ఇచ్చే ప్రయత్నం 18 టీమ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఆహ్, డ రాత్రి 11 గంటల ప్రాంతానికి 78.81% ఓటింగ్ అయితే నమోదైన పరిస్థితి నెలకొంది. తదుపరి కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత మరి ఎంత కలిసింది అన్నది తెలియాల్సుంది. చివరగా అయితే 78.81% ఓటింగ్ అనేది పిఠాపురంలో నమోదైన పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో అంటే పిఠాపురం పట్టణంతో పాటు కొన్ని గ్రామాలలో ఈవీఎంలనేవి కాస్త ఆలస్యంగా పనిచేయడం, ఆ తర్వాత కొన్ని చోట్ల మొరాయించడం ఇటువంటి పరిస్థితులు తలెత్తడంతో ఒక్కసారిగా ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది ఎక్కువ సమయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో అంటే నిజానికి 6 గంటల వరకు లైన్‌లో ఉన్నవారికి మాత్రమే అవకాశం ఎలక్షన్ అధికారులు కల్పిస్తుంటారు. అక్కడ పరిస్థితులు కావచ్చు, సమస్యల రీత్యా 6 గంటలకే దాదాపు పెద్ద ఎత్తున క్యూ లైన్‌లన్నీ కూడా కిక్కిరిసిన పరిస్థితి నెలకొంది. నిజానికి ఉదయం నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా చేరుకున్నారు. అయితే 12 గంటల వరకు ఒక పద్ధతి, 12 గంటలు దాటిన తర్వాత మరో పద్ధతి అనే విధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. 12 గంటల వరకు కూడా జిల్లాలో అతి స్వల్పంగా ఒక పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే ఈ ఓటింగ్ పర్సెంట్ అనేది నమోదైన పరిస్థితి నెలకొంది. అన్ని చోట్ల అంటే కాకినాడ రూరల్ ఇలా పెద్దాపురం, ప్రతిపాడు, తుని ప్రాంతాలలో నమోదు సంఖ్య 12 గంటల వరకు అధికంగా ఉన్న పిఠాపురంలో మాత్రం అతి స్వల్పంగా కనిపించింది. ఇక ఒక్కసారిగా 12 గంటల నుంచి తారుమారిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా దాదాపు 1 గంట, 2 గంటలకి మధ్యాహ్నం ఏదైతే ఉందో ఆ సమయానికి ఒక్కసారిగా జిల్లాలోనే ఒక నంబర్ 1 ప్లేస్‌కి పిఠాపురం ఓటింగ్ నమోదనేది పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆ పెరుగుదల జిల్లాలోనే ఒక అత్యధికంగా సాయంత్రం 6 గంటలకు కూడా అత్యధికంగా ఓటర్ వారి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. నువ్వా నేనా అనే విధంగా పోటీదారులు కాదు ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఓటు హక్కు అనేది మనకు ఒక ఆయుధం. మనకు నచ్చిన అభ్యర్థినికి లేక ప్రజాస్వామ్యంలో మనకు నచ్చిన వారికి ఓటు వేసే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు మేము సైతం అంటూ ముందుకు వచ్చిన పరిస్థితులైతే ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కాకినాడ నగరంతో పాటు రూరల్ ప్రాంతం ముఖ్యంగా పిఠాపురం, అదేవిధంగా పెద్దాపురం, ప్రతిపాడు, తుని, తూర్పుగోదావరి రూరల్, రాజానగరం, జగ్గంపేట, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం రూరల్‌తో పాటు రాజోలు, గన్నవరం ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా మక్కువ చూపిచ్చారు. ఈ ఎలక్షన్‌లో ఒక సెపరేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గెలుపు ఓటములు అనేవి ఖచ్చితంగా కామన్. పిఠాపురం వైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్‌కు ప్రజలు ఎక్కువ మద్దతు తెలిపారా అన్న ఊహాగానాలైతే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మెజారిటీ అనుకున్న స్థాయిలో పెద్ద మొత్తంలో మెజారిటీ వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఏదేమైనా జనసేనకు పట్టం కట్టబోతున్నారన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితులైతే ప్రజలు గుసగుసలాడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్‌కి ఒక మంచి మెజారిటీ పిఠాపురంలో వస్తుందని గుసగుసలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కాకినాడ ఎంపీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీతా విశ్వనాథ్ గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అతి తక్కువ సీట్లు అంటే ప్రజారాజ్యంలో కూడా ఎమ్మెల్యే సీటుగా ఈ ప్రాంతంలో వంగ గీతా విశ్వనాథ్‌ని గెలిపించారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా పట్టు లేదని మనం ఏమాత్రం అనలేము. ఖచ్చితంగా ఆమెకి మంచి పట్టుంది. ఒక మంచి మహిళా నాయకుడు వాత్సల్యం ఏదంటే ఎటువంటి స్పీచ్ ఇవ్వాలన్నా, ఎటువంటి మాటలు మాట్లాడాలన్నా ఆమె ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు ప్రజల మనిషిగా కూడా ఆమె మంచి పేరుగాంచిన మనిషిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి పేరు కూడా ఆవిడకి పిఠాపురమే కాదు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎటువంటి విషయాన్నన్నా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే వంగ గీతా విశ్వనాథ్ తీసుకువెళ్ళాలి అనే విధంగా ఆవిడ మంచి పేరు సంపాదించుకున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపించారు. అదేవిధంగా వంగ గీతా విశ్వనాథ్‌కున్న అభిమానులు గాని, పిఠాపురంలో ఆమెకున్న సైన్యం గాని, లేక ఆమె అభిమానులు గాని ఆమె వైపు కూడా మొగ్గు చూపించిన పరిస్థితులున్నాయి. ఏదేమైనా గెలుపోటములు అంటే పూర్తి స్థాయిలో పలానా ఈ పార్టీ గెలుస్తుందని మనం చెప్పలేము గానీ, ఏదేమైనా నువ్వా నేనా అనే విధంగా నిజంగా ఇక్కడ పోటీ అయితే మాత్రం ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో నువ్వా నేనా అనే విధంగా రసబంధంగా అయితే పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్ధరాత్రి వరకు ఉన్నారంటే వారి నేత అంటే వారి అభిమాన నేత కావచ్చు, అభిమాన పొలిటీషియన్ కావచ్చు, వారిని గెలుపు గుర్రం ఎక్కించేందుకు మన ఓటే ఒక ఆయుధంగా మారుతుందేమో అన్న ఆశాభావంతో రాత్రి అంటే ఒక పక్క గొల్లప్రోల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూ వారి ఓటు హక్కు కూడా వినియోగించుకునే పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో కనిపించింది. పిఠాపురంతో పాటు
దాదాపు జిల్లా ఒకసారి తుని నియోజకవర్గానికి వచ్చామంటే ఇక్కడ మంత్రి దాడిశెట్టి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య పోటీ చేస్తుంది. ఇక్కడ కూడా నువ్వా నేనా అనే విధంగా పోటీ అయితే కొనసాగిన పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా తుని మండలంకి సంబంధించి లోవకొత్తూరు గాని, తునిపట్నం బాడవీధి గాని, కోటనందూరు తొండంగి మండలాల్లో పోటీ అనేది ఖచ్చితంగా ఓటర్ల పోటీ ఖచ్చితంగా మా అభిమాన నాయకుడు లేకపోతే అభిమాన నాయకురాలను గెలిపించుకునేందుకు ఓటర్ల మొక్కు చూపించారని చెప్పుకోవచ్చు. వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాత్రి 12:30 గంటల వరకు కూడా బారులు తీరి వాటి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం రాష్ట్రమే కాదు దేశమంతా చూస్తుంది పవన్ కళ్యాణ్ గెలుపుతో పాటు అత్యధిక మెజారిటీ రాబోతుంది అని ఇప్పటికే అనేక ఛానల్స్ ముఖ్యంగా పిఠాపురం సంబంధించిన ఏ ఒక్క వార్త పబ్లిష్ అయినా దాన్ని వీక్షకులు ముఖ్యంగా పెద్ద ఎత్తున చూస్తూ ఉంటున్నారు. వాస్తవాలను ఇందులో వాస్తవం ఏది అవాస్తవం ఏది మనం ఏం చెప్పినా ప్రజలు ఖచ్చితంగా గ్రహించే పరిస్థితిలోనే ప్రజలు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 18 కూడా వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అలాగే 18 టీమ్ అంతా కూడా న్యూస్ 18 లోకల్ 18 ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చింది. రాత్రి 12 గంటల వరకు కూడా అక్కడ ఉన్న అప్డేట్స్ అంటే గొప్ప జోరువాన కురుస్తున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, అధికారులకైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా లేక ప్రజలకైనా ఇబ్బందులు తలెత్తున్నాయా, ఇలా పలు విషయాలు కూడా క్లుప్తంగా ఎప్పటికప్పుడు వివరించింది. మరలా ఉదయాన్నే 18 లైవ్ లోకి వచ్చింది. పిఠాపురం నుంచి మీకు లైవ్ లోకి వచ్చి తాజా పరిస్థితులు అంటే గత అర్ధరాత్రి వరకు పోలింగ్ ఏ విధంగా జరిగింది, అక్కడి నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, గెలుపు గుర్రాలు ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలా పలు విషయాలు కూడా క్లుప్తంగా 18 టీం అంతా కూడా నెట్వర్క్ చేస్తూ ప్రజలకు ఉన్న విషయాన్ని వాస్తవంగా వివరించింది. ప్రస్తుతం పిఠాపురంలో అయితే మాత్రం రాత్రి 12:30 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. పెద్ద మొత్తంలో ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. గెలుపు గుర్రాలను ఏదైతే అభిమాన నటుడిని పెద్ద ఎత్తులో మెజార్టీతో గెలిపిస్తామంటూ జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెబుతున్న పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తుంది. మరోపక్క వంగగీత విశ్వనాథ్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కూడా గెలుపు మాదే అంటూ కూడా పేర్కొన్నారు. చూద్దాం మరి కౌంటింగ్ కి మరికొన్ని రోజులు సమయం ఉంది. కౌంటింగ్ లో ఎలా ఉండబోతుందని పరిస్థితులు ఎవరు గెలుపు గోరం ఎక్కిస్తారు, ప్రజలు ఎవరికి మొక్కు చూపించారనేది కౌంటింగ్ అయితే కానీ మనం పూర్తిస్థాయిలో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురంని రాష్ట్రమే కాదు దేశం అంతా చూస్తుందని చెప్పుకోవచ్చు. నువ్వా నేనా అనే విధంగా పోటీతో పాటు ప్రజలు కూడా వారి ఓటు హక్కును అర్ధరాత్రి వరకు వినియోగించుకున్న పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తుంది. న్యూస్ 18 సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.